హలో అండి. ప్రెజెంట్ మార్కెట్‌లో మనకి కస్టర్డ్ యాపిల్ అది సీతాఫలం అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కామెంట్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో సీతాఫలం అనేది తినొచ్చా? మా ఇంట్లో వాళ్ళు తినొద్దు అని చెప్తున్నారు అని. సో, ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ సీతాఫలం అనేది హాయిగా తినొచ్చండి. దీంట్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అనేది చాలా అధికంగా అయితే ఉంటుందన్నమాట. ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి బేబీ యొక్క వెయిట్ గెయిన్‌కి కానివ్వండి, బేబీ డెవలప్‌మెంట్‌కి కానీ చాలా బాగా యూజ్ అయితే అవుతాయి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. మోషన్ అనేది కూడా చాలా ఫ్రీగా అయితే వెళ్తుందనమాట. అలాగే కొంతమందికి కాళ్ళు పట్టేసుకుంటూ ఉంటాయి కదా నిద్రలో, అటువంటి వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో, ఈ ఫ్రూట్ ఎవరు తినకూడదు అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్స్ ఉంటాయి కదా, అంటే షుగర్ ఉంటుంది కదా, వాళ్ళైతే అస్సలు తినకూడదు. ఎందుకంటే దీంట్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, డయాబెటీస్ అనేది కంట్రోల్‌లో లేని ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలైతే తినకండి. సో, నార్మల్ వాళ్ళైనా కూడా రోజుకి ఒకటి మాత్రమే తినండి. ఎక్కువగా అయితే అస్సలు తినకూడదనమాట. రోజుకి ఒకటి స్మాల్ సైజ్‌లో ఉన్నది తీసుకోండి. ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్ట్ అయ్యి వాళ్ళు తినమంటే ఒక వీక్లీ వన్స్ మాత్రమే తీసుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.